శ్రీమతే రామానుజాయ నమః. ఆళ్వార్ ఎమ్మెర్మానార్ జీవ త్రివల్లేశనం. అందరికీ పురట్టాసి మాస శుభాకాంక్షలు. ఎంతోమంది మన శ్రీ వైష్ణవ భాగవతులందరూ కూడా తిరువేంకట ఉదయాన్ని అత్యంత ప్రీతితో కొలిచే ఒక మాసం మనకి ఈ పురట్టాసి మాసం ఏర్పడింది. దీంట్లో ఈరోజు మనకి మొదటి శనివారం కూడా కలిసి వచ్చింది. అయితే పెరుమాళ్ అడియన్ మనసులో ఒక చిన్న కైంకర్యాన్ని స్ఫురింపజేశారు. ఏంటి అంటే, మనకి మొత్తం పురట్టాసి మాసంలో 4 శనివారాలు వస్తాయి. అలానే మనము తిరువేంకట ఉదయాన్ అనగానే మన తెలుగువారం ఎంతో ప్రీతిగా విన్నటువంటి సుప్రభాతం మొదలుకొని ఆ 4 స్తోత్రాలు కూడా మనం ఎన్నోసార్లు వినుంటాం తెలుగువారం కాబట్టి. అయితే ఈ 4 స్తోత్రాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి నుంచి కూడా కొంతగా అంటే ఏదో ఒక శ్లోకాన్ని తీసుకొని అనుభవించవచ్చు కదా. ఈ 4 శనివారాలు కూడా మనకి దీని యొక్క వైభవం మనకు తెలుస్తుంది కదా అనే విషయాన్ని అడియన్ ఈరోజు కైంకర్యంగా స్వీకరించాను. అయితే మొదటిగా ఈ వెంకటేశ్వర సుప్రభాతం అనేది మనం ఎన్నోసార్లు వినుంటాం. దీన్ని రచించినటువంటి వారు ఎవరు అనే ఒక ప్రశ్న వస్తే, దీన్ని రచించిన వారు ప్రతివాది భయంకరన్ అన్నన్. వీరు మాన్విగల్ వారి యొక్క అష్టదిగ్గజాల్లో ఒకరు. తిరువేంకటంలో ఎన్నో సంవత్సరాలు కైంకర్యం చేసిన వీరు ఈ శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం, శ్రీ వెంకటేశ్వర స్తోత్రం, ప్రపత్తి, మంగళశాసనం ఈ 4 భాగాల్ని 4 స్తోత్రాలుగా మనకి అనుగ్రహించారు. దీంట్లో మొదటిది శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం. సాధారణంగా సుప్రభాతం అంటే ఏముంటుంది, ఒకరిని స్తుతిస్తూ, సాధారణంగా ఒకప్పుడు కాలంలో రాజులకి ఈ సుప్రభాత కైంకర్యం అనేది జరిగేది. పెరుమాళ్ రాజులు వీరందరికీ కొంచెం ఉన్నతంగా ఉన్నటువంటి వారు, సమాజంలో ఉన్న వారికి సుప్రభాతం అని చేసేవారు. సుప్రభాతం అంటే ఏంటి అంటే, ఒకరి యొక్క గుణగణాలు కీర్తిస్తూ వాళ్ళు లేచి ఈ లోకానికి చేయవలసిన కర్తవ్యాన్ని వాళ్ళు నిర్వర్తించండి అని గుర్తు చేయడం. అయితే అడియన్ ఈ సుప్రభాతం వింటున్న సమయంలో ఒకటి గుర్తొచ్చింది. ఏంటంటే ఒక శ్లోకం దీంట్లో నుంచి. ఆ శ్లోకాన్ని ఈరోజు మనం అనుభవించి దాని యొక్క అర్థానుసంధానాన్ని, దాంట్లో ఉన్న అంతరార్థాన్ని మనము తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆ శ్లోకం ఏంటంటే, త్వద్గోపురాగ్రశిఖరాన్ని నిరీక్షమాన స్వర్గాపవర్గ పదవీం పరమాంశయంత మర్త్యా మనుష్యభువనే మతిమాశ్రయంతే శ్రీవేంకటాచలపతే తవ సుప్రభాతం. ఈ శ్లోకం ఎంతో అద్భుతమైన శ్లోకం. అడియన్కి ఎంతో అనుభవాన్ని ఇచ్చినటువంటి శ్లోకం. ఈరోజు అడియన్ అనుభవించే ఒక చిన్న ప్రయత్నాన్ని చేస్తాను. అయితే ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారు ప్రతివాద భయంకర అన్నంటే, ఆ స్వర్గం మొదలుకొని మోక్షం వరకు వెళ్ళేటువంటి పరమ భాగవతులు ఎవరైతే ఉంటారో వారంట వారి యొక్క దివ్యమైన విమానం ఎక్కేసి ఈ శ్రీ వెంకటాచలం వైపుగా వారు చేరుతారంట. అయితే ఈ శ్రీ వెంకటాచలపతి వారి యొక్క గోపురం, ఆనంద నిలయ గోపురాన్ని చూసి ఒక్కసారి అనుకుంటారంట, అరే ఇక్కడే కదా నాకు ఆ పరబ్రహ్మమైనటువంటి పరమపదనాథుడైనటువంటి ఆ శ్రీమన్నారాయణుడు ఈ అడియన్ మొదలైనటువంటి అనేక జీవరాశులన్నిటికీ కూడా దర్శనాన్ని ఇవ్వడానికి ఇక్కడికి వచ్చాడు కదా. ఇటువంటి సౌలభ్యం నాకు పరమపదంలో కూడా దొరుకుతుందో లేదో అటువంటి అనుమానం ఎందుకు, ఈ యొక్క సౌలభ్యం మనకి పరమపదంలో దొరకకపోవచ్చు అని చెప్పేసి స్వామిని సేవిస్తూ ఇక్కడే ఉండిపోతాను, మనుష్య జన్మ ఎత్తుతాను అంటే అత్యంత అల్పమైనటువంటి మనుష్య జన్మ. ఒక్కసారి స్వర్గాది మోక్షము మొదలుకొని అటువంటి ఫలాన్ని పొందేటటువంటి మనుషుడు వారికి మనుష్య జన్మ అటువంటి ఏదైతే ఉందో అది అత్యంత నీచమైన జన్మ. అది కూడా పర్లేదు, ఎలాగైతే కులశేఖర ఆళ్వార్ ఈ లోకంలో మళ్ళీ నేను పుట్టదలుచుకోలేదు, ఈ తిరువేంకట ఉదయాన్ పైన చెప్పిన పాఠం అది. అయితే ఈ లోకంలో మళ్ళీ నేను అవతరించదలుచుకోవట్లేదు, మళ్ళీ నేను పుట్టదలుచుకోవట్లేదు, కానీ ఒకవేళ ఈ లోకంలో పుట్టవలసి వస్తే ఈ తిరువేంకటం అనేటువంటి ఈ కొండపైన ఏదైనా ఒక చేతనం కానీ అచేతనం కానీ ఏదో ఒక పెరుమాళ్ సంబంధం కలిగిన వస్తువుగా నేను అవతరించాలి, నేను పుట్టాలి అని కోరుకున్నారు. అటువంటి ఈ స్వామి, అటువంటి శ్రీ వెంకటేశ్వర నీకు సుప్రభాతం అని చెప్తున్నారు. ఒకసారి శ్లోకాన్ని మళ్ళీ సేవిద్దాం. త్వద్గోపురాగ్రశిఖరాన్ని నిరీక్షమాణ స్వర్గాపవర్గ పదవీం పరమాంశయంత మర్త్యా మనుష్యభువనే మతిమాశ్రయంతి
శ్రీవేంకటాచలపతే తవ సుప్రభాతం. ఇటువంటి ఒక అద్భుతమైన శ్లోకాన్ని అనుగ్రహించినటువంటి ప్రతివాది భయంకర ఆనంద స్వామికి దాసోహం చెప్తూ ఈరోజు అనుభవాన్ని ఇక్కడ పూర్తిద్దాం. ఈరోజు అనుభవాన్ని ఇక్కడ ముగిద్దాం. ఆళ్వారి మెరుమానార్ జీయర్ తిరువళ్ళే శరణం. ప్రతివాది భయంకర తిరువడిగలే శరణం. అడియన్ రామానుజదాసన్.